రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని పెట్టారు. అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని పెట్టినప్పుడు జ్యోతిరావు పూలే గారు ఆశయాల్ని, డాక్టర్ అంబేద్కర్ ఆశయాల్ని ఈ తెలుగుదేశం సాధిస్తుందని అన్న ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని అన్న ఎన్టీఆర్ చాటి చెప్పారని నేను అందరూ గుర్తు చేస్తాను. బీసీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్, వెన్నుముక మన బీసీలను మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. 40 సంవత్సరాల నుండి ఎత్తిన జెండా తెచ్చుకున్నా ఈ బీసీ సోదరులందరూ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసి తెలుగుదేశం పార్టీని బలోపేతంగా ముందుకు నడిపించినటువంటి నా బీసీ సోదరులందరికీ పేరు పేరున పదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ సైకో పాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది. ఆనాడు ఎన్టీఆర్ మొట్టమొదటి రిజర్వేషన్లు లేనప్పుడు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 24% రిజర్వేషన్ కల్పించాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు గారు వచ్చినాక ఈ 24% 10% పెంచారు. 34% రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీని 24% తగ్గించిన విషయాన్ని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అలాగే నేను అడుగుతున్నా, బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే బీసీలకి 10% రిజర్వేషన్ తగ్గించారు మీరు. 14,600 సర్పంచ్ పోస్టులు, ఎంపీడీసీ పోస్టులు, జెడ్పీడీసీ పోస్టులు అన్యాయంగా తీసేశారు మీ పాలనలో, ఈ 5 ఏళ్ల పాలనలోని నేను మాట్లాడుతున్నా. దీనికి సమాధానం ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. అలాగే బీసీలకు ఎక్కడైనా రాష్ట్రంలో సబ్సిడీ లోన్ ఇచ్చారా? ఒక గొర్రె లోన్ ఇచ్చారా? ఒక గేదె లోన్ ఇచ్చారా? ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అన్యాయం చేసి ఒక్కరికి బీసీ లోన్ ఇవ్వకుండా అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, వైఎస్ఆర్ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతున్నా. వైఎస్ఆర్ ప్రభుత్వంలో బీసీలకు మొత్తం ఇచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బీసీల మంత్రులు కూడా ఒక విలువ లేదు, ఒక గౌరవం లేదు, అవమానించారని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఇక బీసీల గురించి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. బీసీల మీద దాడులు జరిగినాయి. జంగమేశ్వర పాడులో యాదవ సోదరుని వేట కొడవలతో ఎంటబడి హత్యా ప్రయత్నం చేశారు. మాచర్ల నియోజకవర్గంలో యాదవ సోదరుని జంగమేశ్వర పాడుని వేట కొడవలతో ఎంటబడ్డారు, హత్య ప్రయత్నం చేశారు. అనిల్ యాదవ్ ని ఎంపీ క్యాండిడేట్ ప్రకటించినాక అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ క్యాండిడేట్ ఎందుకు ఖండించలేదు? ఇది అన్యాయమని ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా.